హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. తత్వసారంలో స్వామివారు అంటున్నారు, దేహమే ఒక దేవళంబన్నా దాని అందున ఆత్మదేవుడు వెలయుచుండన్నా, దుర్గుణాలను ధూళినంత శ్రద్ధతో ఊడ్చివేసి సద్గుణాలను పూల చేతను దేవదేవిని పూజ సల్పుము తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఈ దేహం ఒక దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడో మన ఊళ్ళో ఒక చోట ఉన్నటువంటి గుడి అనుకుంటున్నావేమో. మన ఊళ్ళో ఆ గుడి ఎలాగో ఈ దేహమే నిజమైనటువంటి దైవానికి దేవాలయం. దాని లోపల ఆత్మ, చైతన్యము, శక్తి, ప్రకాశము, తెలివి అనేటువంటి ఆత్మదేవుడు ఈ దేవళంబైన దేహంలో వెలుగుతున్నాడు. అట్టి దేవుడు నీకు దర్శనం ఇవ్వాలి అంటే, ఆయన అనుగ్రహం పొందాలి అంటే దుర్గుణాలనేటువంటి ధూళినంతా తుడిచివేయాలి. దుర్గుణాలంటే దేహం నేను అనేటువంటి భ్రమతో, మోహంతో లోకంలోంచి పొంద సుఖాలను పొందగలను అని ఆ విషయ సుఖాల కోసం అకృత్యాలు చేయడమే దుర్గుణాలు. దానివల్ల దుర్గుణాలు ఏర్పడతాయి. ఆ దుర్గుణాలనేటువంటి ధూళిని తుడిచేయాలి. ఈ లోకమంతా కూడా ఆ పరమాత్మని ప్రకాశంలోనే వెలుగొందుతోంది. ఈ దేహం ఆ పరమాత్మకి దేవళము. ఈ దేహ దేవాలయంలో ఉన్నటువంటి దేవదేవుణ్ణి పొందాలి అంటే ఈ దేహము నేననేటువంటి భావన, దానివల్ల కలుగుతున్నటువంటి మోహాన్ని నేను వదిలిపెట్టాలి. ఎప్పుడైతే వదిలిపెట్టేస్తానో ఆ ధూళి అంతా తుడిచివేయబడుతుంది. అప్పుడు సద్గుణాలను పువ్వుల చేత ఆత్మదేవుణ్ణి పూజించాలి. సద్గుణాలనేటువంటి పువ్వులు ఏమిటి? నిరంతరము ఈ విశ్వమంతా భగవంతుడు ధరించినటువంటి రత్నమాల. ప్రతి జీవుడు పరమాత్మ యొక్క ఆధారంలోనే జీవించగలుగుతున్నాడు. ప్రతి దేహము ఒక దేవుని దేవాలయమే. ప్రతి దేహంలోనూ దేవుడు కొలువై ఉన్నాడు. అటువంటి సర్వదేహాల్లో కొలువై ఉన్నటువంటి ఆ దైవాన్ని ఎవరిని చూసినా, ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా ఇది దైవ నిలయం, ఇది దైవ నిలయం అంటూ నీ చేత చేయబడే ప్రతి పనిని పరమాత్ముడి ఆరాధనగా, పరమాత్మ పూజగా నువ్వు ఆచరించగలిగినప్పుడు ఆ దేవదేవుని నువ్వు పొందగలుగుతావు నాయనా. కాబట్టి నీ దేహం దేవాలయం అని తెలుసుకో. అలాగే కదా అన్ని దేహాలు దేవాలయాలే. ఆ దేహంలో ఆ దేవదేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేహం చైతన్యవంతమై శివమై వెలుగొందుతోంది. కాబట్టి విశ్వమంతా దైవ నిలయమే. అన్ని దేహాల నిండా ఆత్మదేవుడే వెలుగుతున్నాడు అన్న భావన కలిగినప్పుడు నీ లోపల చక్కగా సద్గుణాలు అంటే సద్భావాలు ఉప్పొంగి వస్తాయి. ఆ సద్భావాలన్నీ పువ్వులతో నిరంతరం అటువంటి సద్భావాలతో సదా కలిగి ఉంటే ఈ దేహం అనే దేవళంలో ఉన్నటువంటి ఆత్మదేవుని నువ్వు నిజంగా అర్చించగలిగిన వాడు అవుతావు. అట్టి అర్చన వల్లనే నువ్వు భవబంధాల నుంచి విడుదల పొందగలుగుతావు నాయన. ఇటు ప్రబోధ చేసినటువంటి నీ శరీరంలో నుంచే నీ శరీరాన్ని ఒక దేవాలయం చేసి ఆ దేవాలయంలో నేను అని స్ఫురిస్తున్న ఆ చిస్వరూప దేవుణ్ణి నీకు అతి తేలికగా అందించినటువంటి సద్గురుదేవులకు శతసహస్ర కోటి వందనములు సమర్పిస్తూ హరి ఓం నమః.